దేవర మూవీ రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత నా జెన్యూన్ ఫీలింగ్ చెప్పాలంటే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. అవే కొట్టుకోవడాలు, అవే నడుక్కోవడాలు, అవే చంపుకోవడాలు. ఆల్రెడీ మనం ఫస్ట్ ట్రైలర్ చూసినట్టుగానే సెకండ్ ట్రైలర్ కూడా ఉంది. నాకు అంత కొత్త ఫ్రెష్ పాజిటివ్ వైబ్స్ అయితే ఈ ట్రైలర్ తీసుకురాలేదు. యాక్చువల్లీ నేను సలార్ రిలీజ్ ట్రైలర్ చూశాను, కల్కి మూవీ రిలీజ్ ట్రైలర్ కూడా చూశాను. అవి కొత్త ఇంపాక్ట్ క్రియేట్ చేసి బుకింగ్స్ ఇంకా పెరగడానికి చాలా హెల్ప్ అయ్యాయి. కానీ ఈ ట్రైలర్ మాత్రం అంత బీభత్సమైన రేంజ్ అయితే తీసుకురాలేదు. ఇప్పుడు వదిలిన ఈ రిలీజ్ ట్రైలర్ బాగానే ఉంది, కాకపోతే ఫస్ట్ ట్రైలర్లో అయితే యాక్షన్ మొత్తం చూపిస్తే ఇప్పుడు సెకండ్ ట్రైలర్లో ఎమోషన్ చూపించారు. అందుకనే మేబీ నాకు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదేమో అనిపించింది భయ్య. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రైలర్ బుకింగ్స్ బీభత్సంగా పెరగడానికి అంత హెల్ప్ అవుదేమో అనుకుంటున్నాను. అండ్ అన్నిట్లకంటే దరిద్రం ఏంటో చెప్పనా, రెండు ట్రైలర్స్కి కూడా బీజిఎం అసలు ఎక్కలేదు నాకైతే. ఫస్ట్ ట్రైలరే కొంచెం పర్వాలేదు బీజిఎం, సెకండ్ ట్రైలర్లో బీజిఎం ఏవో అన్నీ మిక్సీ చేసి కొట్టినట్టు అనిపించింది. అనిరుద్ధ్ అయితే కంప్లీట్గా డిసప్పాయింట్ చేశాడు నన్ను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కనీసం సినిమాకైనా మంచి అవుట్పుట్ ఇచ్చాడని ఆశిస్తున్నాను. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఆయన్ని 11 కోట్లు ఇచ్చి మరి ఈ సినిమాకి తీసుకున్నారంటే బీజిఎం అలాగే సాంగ్స్ ఎరగదీస్తాడని. సాంగ్స్ విషయంలో ఓకే, పాస్ మార్క్స్ అయితే వేయించేసుకున్నాడు, బాగానే ఉన్నాయి సాంగ్స్. బీజిఎం రేపొద్దున థియేటర్లో చూసినప్పుడు ఏమన్నా తేడా కొట్టిందనుకో మనోళ్ళు మాత్రం గట్టిగా వేసుకుంటారు. పైగా అక్కడ వెటాయన్ సినిమాకి మంచి పాటలు ఇచ్చావు, మా సినిమాకి ఏంట్రా అని చెప్పేసి ఆల్రెడీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ రెండు ట్రైలర్కి బీజిఎం అయితే నిజంగా దారుణంగా ఉంది, అది ఒప్పుకొని తీరాల్సిందే. ఇంకా ఈ రిలీజ్ ట్రైలర్లో మనకి కొత్తగా చూపించింది ఏంటంటే, ఫస్ట్ ట్రైలర్లోనైతే అసలు దేవర కనిపించకుండా పోయాడని చూపించారు. ఇప్పుడు సెకండ్ ట్రైలర్లో ఆ దేవర మళ్ళీ ఒక కీలకమైన టైంలో వెనక్కి తిరిగి వచ్చాడని చూపించారు. సో ఆల్మోస్ట్ మూవీ స్టోరీని రివీల్ చేస్తారు. ఇంకా ఈ స్టోరీలో ఎన్ని ట్విస్టులు ఉంటాయి, ఎన్ని టర్న్స్ ఉంటాయని మనం సినిమా చూసి తెలుసుకోవాలి. అసలు దేవర ఎందుకు మాయమైపోయాడు, మళ్ళీ ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి రావాల్సి వచ్చింది, ఇద్దరు దేవరాలు కలిసి అంటే ఇద్దరు ఎన్టీఆర్లు కలిసి ఏం చేశారు, ఏం సాధించారు అనేది మనం సినిమాలో చూడాలి. అండ్ సినిమాకి గట్టిగా టికెట్ రేట్లు అయితే పెంచేశారు. 110 రూపాయలు పెంచుకోమని గవర్నమెంట్ చెప్పిందంటే ఆలోచించండి. సింగిల్ స్క్రీన్స్లో ఆల్మోస్ట్ 250 వరకు అయిపోద్ది టికెట్ ఫస్ట్ రోజు సినిమా చూడాలంటే. అది కూడా బాల్కనీ టికెట్ రాదు, నార్మల్ బెంచో నేల టికెట్ అయితే 200 పెట్టుకోవాల్సిందే మినిమం. ఇంకా మల్టీప్లెక్స్లో అయితే ఎప్పుడో 300 దాటేసింది. తెలంగాణలో మరీ దారుణం, 500 దాకా వెళ్ళిపోయాయి టికెట్స్ అయితే. ఇంకా చెప్పేది ఏముంది, అర్ధరాత్రి 12ంటికి షో వేస్తున్నారు మన తెలుగు స్టేట్స్లో. ఫస్ట్ రోజు అయితే అర్ధరాత్రి 12ంటికి షో, ఆ తర్వాత 4 నుంచి షోలు పడిపోతాయి. ఒక 9 days పాటు 6 షోలు వరుసగా వేసుకోవచ్చు అనమాట. ఇంకా సినిమా నుంచి ఆయుధ పూజ సాంగ్ ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ప్రోమో లాగా వదులుతారు అంటున్నారు. మరి వదిలితే బాగుంటుంది, అది కూడా వచ్చేస్తే కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. బట్ ఈ రిలీజ్ ట్రైలర్ అయితే నాకు అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు భయ్య. మరి మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ కింద కామెంట్ రాసేయండి.